ఖచ్చితంగా కర్నూలు హైవే నేపథ్యంలో సాగే ఒక గగుర్పాటు కలిగించే హర్రర్ కథ ఇక్కడుంది. కర్నూలు హైవే అర్ధరాత్రి అతికి అది రాత్రి 12 గంట సమయం. అజయ్ తన కారులో హైదరాబాద్ నుండి కర్నూలు వైపు వెళ్తున్నారు. చుట్టూ చీకటి, రోడ్డు పక్కన ఉన్న చెట్లు గాలికి వింతగా ఆగుతున్నాయి. వర్షం చిన్నగా మొదలైంది. వైపర్లు చీపట్టమంటూ శబ్దం చేస్తున్నారు. ఒక మలుపు తిరగగానే దూరంగా ఒక ఆకారం కనిపించింది. కారు లైట్ల వెలుతురులో ఒక ముసలావీడి రోడ్డు పక్కన నిలబడి చేయి అప్పుతో కనిపించింది. ఇంత అర్ధరాత్రి ఇక్కడ ఎవరూ ఉండరు కదా అని అజయ్ కొంచెం భయపడ్డాడు. కాని వర్షం పడుతుంటంతో మానత్వంతో కారు ఆపారు. ఎక్కడికి వెళ్ళాలి బామ్మ? ఆమె ఏమీ మాట్లాడకుండా వెనక్ సీట్లో కూర్చుంది. అజయ్ లద్దంలో నుండి చూశాడు. ఆమె ముబ్బ మీద ముడతలు చాలా లోతుగా ఉన్నాయి. కడ్లు ఎర్రగా వింతగా ఉన్నాయి. ఆమె నుండి ఒక రకమైన పాత నేల వాసన వస్తోంది. కొంత దూరం వెళ్బాక బామ్మ ఎవరు అని అజయ్ మళ్ళీ అడిగాడు. వచ్చేసింది థెల్. అజయ్ కారు ఆపి వెనక్కి తిరిగి చూశారు. కాని సీటు పాడిగా ఉంది. అతని గుండె ఆగిపోయినంత పనైంది. కారు డోర్ తీయలేదు. కాని ఆమె మాయమైపోయింది. భయంతో వణికిపోతూ విండో బయటికి చూశారు. రోడ్డు పక్కన ఒక పాత శిథిలమైన సమాధి ఉంది. ఆ సమాధి మీదున్న ఫోటో చూసి అజయ్ షాక్ అయ్యాడు. అది ఇందా తన కారులో కూర్చున్న ముస్లావీడ్ ఫోటోనే. సరిగ్గా 10 ఏళ్ల క్రితం ఇదే రోజున ఆమె అక్కడ జరిగిన ప్రమాదంలో చనిపోయిందని పక్కనే ఉన్న బోర్డు మీద రాసి ఉంది. అజయ్ ఇంకా ఆలస్యం చేయకుండా ఎక్స్లరేటర్ గట్టిగా తొక్కకి అక్కడి నుండి దూసుకుపోయాడు. కర్నూలు హైవేపై జరిగిన ఈ వింత పొట్టన మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని యథార్థ గాహల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.